మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ సహకార శాఖ అధికారి ఏసీబీకి చిక్కారు. ఏసీబీ సిటీ రేంజ్ 2 డీఎస్పీ శ్రీధర్ కథనం ప్రకారం మేడ్చల్ జిల్లా కలెక్టరేట్లోని సహకార శాఖలో డిప్యూటీ రిజిస్ట్రార్ కార్యాలయంలో బొమ్మల శ్రీనివాసరాజు అసిస్టెంట్ రిజిస్ట్రార్గా పనిచేస్తున్నారు. నవభారత్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ కేసులో ఫిర్యాదుదారు సహాయం చేయాలని ఆర్బిట్రేటర్గా ఉన్న శ్రీనివాసరాజును కలిసి కోరారు. దీంతో శ్రీనివాసరాజు ఫిర్యాదుదారుకు ఫేవర్ చేసేందుకు 5 లక్షల లంచం ఇవ్వాలని డిమాండ్ చేయగా 1 లక్ష రూపాయలు మాత్రం ఇస్తానన్నాడు. ఈ విషయమై ఈ నెల 24వ తేదీన బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారుల సూచన మేరకు బాధితుడు 1 లక్ష రూపాయల నగదు తీసుకుని గురువారం కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. దీంతో శ్రీనివాసరాజు తన కారు కలెక్టర్ కార్యాలయం పార్కింగ్లో ఉందని అందులో పెట్టాలని సూచించారు. అక్కడే మాట వేసిన ఏసీబీ అధికారులు శ్రీనివాసరాజును రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు. నగదు స్వాధీనం చేసుకుని శ్రీనివాసరాజును అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. శశంకర్ కొంత పట్టుకుంటాయి ఈ దాకా వచ్చినాక ఏమున్నా సార్ ఇక అయిపోయింది కదా. ఇక్కడ చూడండి చూడండి ఎంత తీసినా అంతే ఉంటుంది. ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ ఆఫీస్లో గల ఈ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ఆఫీస్లో అసిస్టెంట్ రిజిస్ట్రార్ మీద 24th ఆగస్ట్ నాడు ఒక కంప్లైంట్ వచ్చేది. నవభారత్ కోఆపరేటివ్ బ్యాంక్కి మరియు ఫిర్యాదుదారుడికి మధ్యలో డిస్ప్యూట్స్ వచ్చాయి. ఆ డిస్ప్యూట్స్కు ఆర్బిట్రేటర్గా ఇక్కడ ఉన్నటువంటి బొమ్మల శ్రీనివాసరాజు అని చెప్పేసి అసిస్టెంట్ రిజిస్ట్రార్ని ఆర్బిట్రేటర్గా నియమించారు. ఈ ఆర్బిట్రేషన్ కోసం అని చెప్పేసి ఇతను 24th ఆగస్ట్ నాడు ఒక 5 lakhs రూపీస్ డిమాండ్ చేశాడు. ఆ రోజు కంప్లైంట్ మాకు అప్రోచ్ అయ్యాడు. అయితే ఆ 5 lakhs ఇవ్వలేను అని చెప్పేసి ఈ దాదాపు ఒక 1 week నుంచి ఫిర్యాదుదారు ఇక్కడ తిరుగుతున్నాడు. తర్వాత 1 lakh మాత్రం ఇవ్వగలుగుతానంటే ఈరోజు 1 lakh తీసుకోవడానికి అతన్ని రమ్మని చెప్పారు. మేము కూడా టీం తీసుకొని వచ్చాము. వచ్చాక కింద పార్కింగ్లో ఈ అక్యూజ్డ్ ఆఫీసర్ సస్పెక్టెడ్ ఆఫీసర్ ఉన్నారు, శ్రీనివాసరాజు గారి కారు ఉంది, స్విఫ్ట్ కారు. ఆ కారు చూపించేసి కిందికి పంపించాడు. 1 lakh రూపీస్ ఈ మధ్యలో కేసెస్ ఎక్కువ అవుతున్నాయి, ఏసీబీ కేసెస్ రైడ్స్ అవుతున్నాయి, పట్టుకుంటున్నారని చెప్పేసి కార్లో మనీ పెట్టమని చెప్పాడు. ఇక్కడ నుంచే ఈ బాల్కనీ నుంచి నిలబడేసి అతని కీ చైన్ యూజ్ చేసి అన్లాక్ చేశాడు. కంప్లైంట్ అక్కడ కిందికి వెళ్ళేసి మేము కూడా టీం అక్కడ పక్కనే ఉన్నాం, కార్ పక్కనే. కార్లో ఫ్రంట్లో ఉన్న డిక్కీలో మనీ 1 lakh పెట్టాక మళ్ళీ ఇతను లాక్ చేసుకున్నాడు. ఇక్కడ నుంచే చేసుకున్నాక ఇమీడియట్లీ మేము టీంతో సహా వచ్చేసి ఇతన్ని అరెస్ట్ చేసాం, పట్టుకొని కిందికి వెళ్ళి కారు ఎక్కడుంది అని అంటే కారు కింద ఉందని చెప్పాడు. ఎవరి పేరు మీద ఉంది? కారు వాళ్ళ అబ్బాయి పేరు మీద ఉందని చెప్పాడు. కిందికి వెళ్ళాము, కారు వీడియోగ్రఫీ తీస్తూ 2 మీడియేటర్స్ కూడా సమక్షంలో కారు ఓపెన్ చేయించాము. డిక్కీలో 1 lakh రూపీస్ ఉన్నాయి. తర్వాత టెస్ట్ కూడా ఫినాప్థలిన్ టెస్ట్ కూడా కెమికల్ టెస్ట్ చేయించాము. కాకపోతే ఇతని చేతులతో ముట్టుకోలేదు కాబట్టి ఇతని చేతులకి ఏం రాలేదు. కారు డిక్కీలో కొన్ని పేపర్స్ ఉన్నాయి, ఆ పేపర్స్ మీద క్యాష్ పెట్టించాడు.
ఆ పేపర్కు ఫినాప్థలిన్ టెస్ట్ చేస్తే కలర్ వచ్చేది. ఆ 3 బాటిల్స్ కూడా ఇక్కడ పెట్టాము. 1 lakh రూపీస్ కూడా రికవరీ చేసాం. ఈరోజు నైట్ వరకు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. మరి కార్ కూడా సీజ్ చేస్తారా సార్? కార్ సీజ్ చేస్తాం. అదంతా పాటు ఇంకోవడం ఇంకా ఎంక్వైరీ చేస్తున్నాము. 1 lakh రూపీస్లో ఇంకెవరు ఉన్నారా? ఇంతకు ముందు ఎప్పుడు రాలేదు ఆరోపణ. ఫస్ట్ టైం కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ కూడా ఫస్ట్ టైం వచ్చాం.